కళాయి తీసుకుంటాం. కళాయిలోని ఆయిల్ వేస్తాం. ఈరోజు మేము దుంప, ములంకార, మీల్ మేకర్, క్యాప్సికమ్ మసాలా కర్రీ వండుతున్నాను, మిక్స్డ్ వెజిటేబుల్ లాగా. ఆయిల్ తెక్కింది, దుంపలు వేస్తాము. ఈ దుంప మీకు గోల్డెన్ కలర్ వచ్చింది. దీంట్లో మీరు క్యాప్సికమ్, ములంకాయలు, మీల్ మేకర్ కూడా యాడ్ చేసేయండి, ఎందుకంటే నాకు ఇష్టం అన్నమాట, అందుకని. ఇది కొంచెం యాగాలండి. దుంపతో పాటు ఈ ములంకాడ, క్యాప్సికమ్, మీల్ మేకర్ యాగాలి. ఇది బాగా ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం తీసి మరి ఈ కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ వేసుకున్న తర్వాత మసాలా నేను అల్లం, వెల్లుల్లిపాయ, వెల్లుల్లిపాయలు ఒక 2 రెమ్మలు, పెద్ద ఉల్లిపాయ అయితే సగం, చిన్న ఉల్లిపాయ అయితే పూర, 1 స్పూన్ గసగసాలు, 5 జీడిపప్పులు వేసి అల్లం, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, జీలకర్ర, కొబ్బరి ముక్క చిన్నది వేసి మిక్సీ చేసేస్తాం అనమాట. ఈ పేస్ట్ ఇందులో వేస్తాం. ఇది యాగాలి బాగా. అందులో ఆ మసాలాలోని చిల్లీ పౌడర్, టర్మిక్ పౌడర్, పసుపు, ఉప్పు, కూరకి ఎంత మనకు సరిపోయింది అనిపిస్తుందో అంత ఉప్పు వేసుకోవాలి. ఇది కలిపేసి దీన్ని బాగా యాగనియాలి. దగ్గరికి ఇద్దాం, ఆయిల్ సైడ్కి వచ్చిన వరకు యాగాలి ఇది మసాలా. ఇదిగోటి మసాలా బాగా దగ్గర అయింది. అప్పుడు ఈ ఫ్రై చేసినవి క్యాప్సికమ్, మీల్ మేకర్, ములంకాడ, దుంప వేసేయండి. ఇది మళ్ళీ బాగా మీకు ఫ్రై అవ్వాలి, పచ్చి వాసన పోయిన వరకు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయింది బాగాను. మీకు క్లోజ్ చేసేయండి. బాగా కలుపుకున్నారు కదా, ఆయిల్ తీసారు కదా. ఇది 1 స్పూన్ గరం మసాలా. నేను పంచదార వేసుకుంటానండి, అది ఆప్షనల్, మీ ఇష్టం. నాకు టేస్ట్ బాగా అనిపిస్తుంది అది వేసుకుంటే. వేయిన తర్వాత మీరు వాటర్ వేసుకోండి. ఇది కుక్కర్లో కూడా వేసి ఒక 2 విజిల్స్ వచ్చిస్తే ఆపియొచ్చండి. లేదంటే కడాయిలోని కానీ మీరు కడాయిలోని ఇలాగా వాటర్ వేసుకొని మీరు లిడ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఇలాగా స్లోలో ఉడికాక ఆపవచ్చు. మీరు గిరి అంత దించుకోవచ్చు, లేదంటే దగ్గర అయిన తర్వాత కూడా దించుకోవచ్చు, మీ ఇష్టం. గ్రేవీ దగ్గర పడ్డది. మీరు దుంప ఉడికిందో చెక్ చేసుకోండి. ములంకాడ, క్యాప్సికమ్ అన్నీ ఉడికాయా లేదా మీరు చూసుకోండి. నాకు ఇంత గ్రేవీ అవసరం అండి, నేను ఈ గ్రేవీతోనే దించుకుంటాను. మీరు ఇంకా దగ్గర చేసుకోవచ్చు గ్రేవీ. ఒకటి అన్నీ చెక్ చేసుకోండి, ఉడికేయో లేదు. ఉడకపోతే మళ్ళీ కొంచెం నీళ్ళేసి ఉడకబెట్టండి. అందుకే కుక్కర్ పెట్టారు అనుకోండి, మీరు 2 విజిల్స్లో ఇది ఆఫ్ చేసేయచ్చు. మీకు తొందరగా అయిపోతుంది. మనకి బాక్స్లోని కూడా బేగా టైం కలిసి వస్తుంది. అది అయిపోయింది. కొత్తిమీర ఇగోటండి, ఉండండి ఒక నిమిషం. ఇగోటండి ములంకార, దుంప, మీల్ మేకర్, క్యాప్సికమ్ కర్రీ రెడీ. మీరు టేస్ట్ చేసి ట్రై చేసి చూడండి. మీరు నాకు మా ఛానల్కి వెళ్ళేసి లైక్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.